పాత విద్యా సంవత్సరం ముగిసి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో గతంలో ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రమే తమ ఫలితాల హోరుని వినిపిస్తూ ఊరూరా ప్రచారం చేస్తుండేవారు. కానీ ఇటీవల కాలంలో ప్రభుత్వ విద్యాలయాల వారు కూడా ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. ఇది కరెక్ట్ కాదు అని కొందరు మేధావులు వాపోతున్నారు. ఏది ఏమైనా లేనివి ఉన్నట్లుగా కల్పించి చెప్పి పిల్లలను మభ్యపెట్టి ఏజెంట్లను నియమించి విద్యను వ్యాపారంగా మార్చినంత వరకు తమ ప్రత్యేకతలు చెబుతూ ప్రచారం చేయడం పర్వాలేదేమోనని నేను అనుకుంటున్నాను. ఎవరి అభిప్రాయం వారిది. కానీ కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం ఈ విషయంలో శృతిమించుతున్నాయని చెప్పొచ్చు. మరి ప్రభుత్వ పాఠశాలలకు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. అంతో ఇంతో ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు, కాస్తో కూస్తో విద్య అంటే విలువ కలిగిన వాళ్ళు, పిల్లల చదువు పట్ల నిత్యం శ్రద్ధ చూపించేవాళ్ళు తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపిస్తుంటే, బడంటే ఇష్టం లేని వాళ్ళు, చదివించడం కష్టమైన వాళ్ళు, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు, సంవత్సర కాలంలో 10 సార్లు నిర్వహించే పేరెంట్ టీచర్ మీటింగులలో కనీసం ఒక్కదానికైనా హాజరు కావడం కుదరని వాళ్ళు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపిస్తుంటారు. అటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి చదవాలనే కోరిక రగిల్చి విద్యాబుద్ధులు నేర్పించే ప్రభుత్వ పాఠశాలలు తాము సామాన్యులకు చెరువుగా ఉన్నామని, ఉచితంగా విద్యను నేర్పిస్తామని చెప్పడానికి ఈ ప్రచారం అవసరమవుతోంది. ఈ నేపథ్యంలోనే దమ్మపేట మండలానికి తలమానికమై భద్రాద్రి జిల్లాలోనే గుర్తింపు పొందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగుపల్లి తన గురించి తాను చెప్పుకునే ప్రయత్నమే ఈ వీడియో సారాంశం. ఇక చక్కని చదువుల తల్లి, విద్యా కల్పవల్లి మన నాగుపల్లి బడి స్వాగతాన్ని నా మాటల్లో ఆలకించండి. విద్యాభిలాషులారా, మీకు విజయోస్తు. నేను ఎవరిని అనుకుంటున్నారా? 75 ఏళ్ల క్రిందటే నిర్మితమైన ఘనమైన చరిత్ర కలిగిన దాన్ని. అంచెలంచెలుగా నేను అభివృద్ధి చెందుతూ మీ అందరి అభివృద్ధికి కారణమైన దాన్ని. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పి వారి జీవితాలకు వెలుగులు ప్రసాదించి ఎందరో మేధావులను దేశ విదేశాలకు అందించిన దాన్ని. సాటి విద్యాలయాల కంటే ధీటుగా ఉంటూ సామాన్యులకు చెరువుగా నిలిచి వారిని అసామాన్యులుగా తీర్చిదిద్దిన దాన్ని. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అన్న సర్వశిక్షా అభియాన్ నినాదాన్ని నిజం చేసిన దాన్ని. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగుపల్లి అనే విద్యాలయాన్ని. పాత భవనాల స్థానంలో పక్కా నిర్మాణాలు జరగగా ప్రకృతి కాంత బడిలో పచ్చని చెట్ల క్రింద విశాలమైన ఆట స్థలంతో వెళ్ళి విరుస్తున్న దాన్ని. ఎన్ని మారినా ఎంత జరిగినా మీ అందమైన జ్ఞాపకాలకు నిలువెత్తు రూపమై నిలిచిన ఊడల మరి ఉనికిని భద్రంగా ఉంచిన దాన్ని. నేను ఇక్కడ చదివిన వారికి, ఇక్కడ పనిచేసిన వారిని చిరస్మరణీయం చేసిన దాన్ని. అలాంటి దాన్ని ఇలాంటి సమయంలో మీ ముందుకు వస్తే ఏదో అర్థించడానికి వచ్చానని అపార్థం చేసుకుంటున్నారా? లేదు లేదు, మీతో కొన్ని నిజాలు మాట్లాడదామని వచ్చాను. కూర్చున్న కొమ్మను నరుక్కోవద్దని హెచ్చరించడానికి వచ్చాను. ఏరు దాటాక తెప్ప తగలయ్యొద్దని చెప్పడానికి వచ్చాను. అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోమని, ఫీజుల రూపంలో అనవసర ఖర్చులను పెట్టవద్దని తెలియజేయడానికి వచ్చాను. నేనేమీ అంతరించిపోయే జాబితాలో లేను. అలాగే అవసాన కాలంలో అంపశయ్య మీద కూడా లేను. కానీ ఎందుకో కొంత నిర్లక్ష్యానికి మాత్రం గురవుతున్నాను. ఒకప్పుడు పిల్లలు ఎక్కువై చాలీ చాలని తరగతి గదులతోనూ ఉపాధ్యాయుల కొరతతోనూ ఉన్న నేను ఇప్పుడు భౌగోళికంగా బలపడ్డాను. నూతనంగా నిర్మించిన 2 అంతస్తుల భవనాలే అందుకు సాక్ష్యం. నూతన సాంకేతికతను సంతరించుకున్నాను. IFP బోర్డులు అందుకు ఉదాహరణ.
అపార అనుభవం గల, అత్యంత గుర్తింపు గల సబ్జెక్టుకు 2 అధ్యాపకులతో పటిష్టంగా ఉన్నాను. ప్రస్తుత సిబ్బంది 18 మంది టీం దానికి ప్రబల తార్కాణం. ప్రతిభా పాటవ పోటీలు మొదలు ఆటపాటల వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో విజేతగా నిలిచి భద్రాద్రి జిల్లాలోనే అగ్రగామిగా ఉన్నాను. బహుమతిని సాధించుకొనిచ్చిన ప్రతి విజేతను, ఆ విద్యార్థుల సహాయకులైన ఉపాధ్యాయులను గేటు దగ్గర నుండి సాదరంగా తోడ్కొనిపోయే సత్సాంప్రదాయం దీనికి సాక్ష్యం. క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంలోనూ, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడంలోనూ తోటి పాఠశాలలకు ఆదర్శవంతంగా నిలిచాను. మా ప్రార్థనా సమావేశమే దానికి ఆనవాలు. 10వ తరగతి పరీక్షల్లో ప్రతి సంవత్సరం 100% ఫలితాలు సాధించడం పరిపాటిగా మారిన నేను IIIT వంటి విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో కూడా ముందంజలో ఉన్నాను. ప్రయోజకులైన మా పూర్వ విద్యార్థులను పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తుంది. విశాలమైన గేటును తీసుకుని లోపలికి ప్రవేశించిన ప్రతి విద్యార్థి రోజుకొక కొత్త జ్ఞానం నేర్చుకుని వెనుదిరుగుతాడనేది అక్షర సత్యం. అధునాతన సౌకర్యాలు గల భోజనశాలలో రుచి శుచి కలిగిన మధ్యాహ్న భోజనంలో వారానికి 3 గుడ్లను తినిపిస్తూ, బలవర్ధకమైన రాగి జావను క్రమం తప్పకుండా తాగిస్తూ, 2 జతల ఉచిత యూనిఫాములను, ఉచిత పాఠ్య నోటు పుస్తకాలను అందిస్తూ, అమ్మాయిల అవసరాలను అమ్మలాగా గుర్తిస్తూ, అందరికీ పెద్ద డాక్టర్ల చేత ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ, అవసరమైన వారికి తగిన మందులు ఇప్పిస్తూ, దూర గ్రామాల నుంచి వచ్చే పిల్లలకు రవాణా ఛార్జీలు కల్పిస్తూ, యోగాసనాలు వేయిస్తూ, సైన్స్ ఫెయిర్లు నిర్వహిస్తూ, కరాటే, కంప్యూటర్, కల్చరల్ యాక్టివిటీస్లో ప్రవేశం కల్పిస్తూ, అదనపు హంగులకై దాతల సహాయాన్ని అర్థిస్తూ, కళావేదికలను, ఆడిటోరియంలను నిర్మిస్తూ నిరాటంకంగా సాగే నాకు ఒక్కటి తగ్గింది. అదే మీ గుర్తింపు. అందుకే నా ఈ స్వాగతం అవసరమైంది. అందరిలా నేను మీ పిల్లలను నాలో చేర్చమని అభ్యర్థించడానికి రాలేదు. నాలో చేరే అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకోవద్దని చెప్పడానికే వచ్చాను. రండి, వచ్చి నన్ను చూడండి. చూసి నేను చెబుతున్న దానిలో నిజానిజాలు నిర్ధారించుకోండి. ఆ తరువాతే మీ చిన్నారులను నాలో చేర్పించండి. కోటి ఆశలతో నాలో అడిగిన ప్రతి విద్యార్థికి తెలుగు, ఇంగ్లీష్ మీడియాలలో బోధించి వారికి బంగారు భవిష్యత్తునిస్తారని భరోసా ఇస్తున్నాను. చెప్పండి, ఇప్పుడేమంటారు? ఇంకేమంటారు? మీకు నేనే రైట్ అంటారు కదూ.